నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అలాగే ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థను ఎంతగా వాడుకొని వదిలేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఇక వాలంటీర్లు జీతాలు పెంచాలని ఎన్నిసార్లు ధర్నా చేసినా కూడా పట్టించుకొని వైసీపీ గవర్నమెంట్ అప్పట్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను ఏ విధంగా తిప్పికొట్టాలా అన్న ఉద్దేశంతో మరి కొన్ని దుష్ప్రచారాలను అయితే చేస్తూ ఉంది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు, వీళ్ళు అలాగే గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు కావచ్చు 1వ తారీఖున కరెక్ట్ సమయానికి పడిపోవడంతో మరి వైఎస్ఆర్సీపీకి ప్రచార అస్త్రంగా ఏమీ దొరకని నేపథ్యంలో మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తెర మీదకి తెచ్చి వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, కూటమి ప్రభుత్వం వాళ్ళని నట్టేట ముంచింది అన్నట్టయితే కొన్ని రూమర్లు అయితే క్రియేట్ చేస్తోంది. అలాగే వాలంటీర్ వ్యవస్థను ఆ గ్రూప్ను కూడా డిలీట్ చేశారు అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ అయితే ప్రచారం చేస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం? మరి చంద్రబాబు గారు వాలంటీర్ వ్యవస్థ గురించి ఇటు అసెంబ్లీలో కావచ్చు అటు సమీక్షలో కావచ్చు ఆయన ఏం మాట్లాడారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. సో చంద్రబాబు గారు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అని చెప్పి వైసీపీ ఎన్నికల ముందు ప్రచారం చేసింది. కానీ దానికి ఫుల్ క్లారిటీ ఇస్తూ చంద్రబాబు గారు క్లియర్గా చెప్పారు, నేను వాలంటీర్ వ్యవస్థను తీయను, అలాగే వాళ్ళకి 10,000 శాలరీ ఇస్తానని కూడా చెప్పారు. సో అలాగే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని పక్కన పెట్టకుండా అసెంబ్లీలో వాళ్ళ గురించి మాట్లాడటం కావచ్చు, సమీక్షలో కావచ్చు కూడా వాళ్ళకి పాజిటివ్గానే చెప్పడం జరిగింది. కానీ ఇంత మంచి జరుగుతున్నా కూడా దీంట్లో కూడా వాలంటీర్ వ్యవస్థను టీడీపీ నిర్వీర్యం చేయాలని చూస్తుంది. సో దీనికి వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది. సో మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు మీరు చూసారంటే ఇవాళ వరకు కూడా, నిన్నటి వరకు కాదు, ఇవాళ కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలను మీరు అడగండి, వాళ్ళు ఎందుకు ఓడిపోయారో వాళ్ళు చెప్తారు. ఎవరి వల్ల ఓడిపోయారు? వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ వల్లే అని చెప్పారు కదా, క్లియర్ కట్గా ప్రతివాడు చెప్తున్నాడా? మీరు వాలంటీర్లను పెట్టి తప్పు చేశారు అని జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు నిలదీస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మాకు ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేది. డైరెక్ట్ ఇంటరాక్షన్ వల్ల మేము ఎవరమో ప్రజలకు తెలిసేది, ప్రజలకు ఏం కావాలో మాకు తెలిసేది. తద్వారా మేము వాటిని పరిష్కరించడానికి మేము ప్రయత్నించేవాళ్ళం. లేదు మాకు కుదరకపోతే మీ దాకా వచ్చేవాళ్ళం అని వాళ్ళు చెప్తున్నారు. మరి సిగ్గు లేకుండా ఇవాళ సాక్షి పేపర్ ఎలా రాస్తుందండి? ఎలా రాస్తుంది వాలంటీర్ వ్యవస్థ గురించి? అంటే ఫస్ట్కి పెన్షన్లు వెళ్ళిపోతున్నాయి, చంద్రబాబు వెళ్తున్నాడు, భరించలేకపోతున్నారు. మంత్రులు వెళ్తున్నారు, భరించలేకపోతున్నారు. అంటే ఒక యంత్రాంగం కదిలి వెళ్తోంది. ఏదో ఎవరో వాలంటీర్కి ఇచ్చేసి పంపించేసి చేతులు దులుపుకోకుండా బాధ్యతగా ప్రభుత్వం, అంటే పెద్దల నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి పెన్షనర్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. ఇది ఎక్కడా జరగలేదు కదా ఇంతవరకు చరిత్రలో. జరిగిందా? అది అందుకని ఇప్పుడు వాలంటీర్లు సడన్గా ఎందుకు గుర్తుకొచ్చారు వీళ్ళకి? ఇప్పుడు మార్చిలో గందరగోళం చేశారండి. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ వచ్చింది. సో ఏప్రిల్ మే మేము ఇవ్వలేము అంటూ గొడవ పెట్టేసి వాలంటీర్లు లేకపోతే నానా రభసా చేశారు. జూన్లో మరి నోరు మూసుకుని ఇచ్చారు కదా, ఇచ్చారా? అప్పుడు వాలంటీర్ల ప్రస్తావన తెచ్చారా వీళ్ళు? జూన్ 1వ తారీఖున సాక్షి పేపర్ కానీ వైసీపీ వాళ్ళు కానీ వాలంటీర్ల గురించి మాట్లాడారా? నెంబర్ 1. నెంబర్ 2, మనకి మే 13 రిజల్ట్ వచ్చింది. మే నెలలో ఇచ్చారు. ఎవరు? వాళ్ళే గందరగోళం చేశారు, ఏం చేశారు? నోరు మూసుకుని ఇచ్చేశారు. జూన్, జూలై, ఇది ఆగస్ట్ నెల వచ్చింది. ఇంతవరకు వాళ్ళు వాలంటీర్ల గురించి ప్రస్తావించారా వైసీపీ వాళ్ళు? కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడా జగన్మోహన్ రెడ్డి? సరేనయ్యా, నువ్వు నీ ప్రభుత్వం రాలేదు, కాకపోయినా నీ బాధ్యతగా నువ్వు పిలిచి మాట్లాడావా? మొన్న ఎందుకు కార్యకర్తలను ఊరికే కంటి తుడుపుగా పిలిచి మాట్లాడాడు? శాసనసభ్యులతో మాట్లాడాడు అవసరం కాబట్టి, రాజ్యసభ సభ్యులతో. అంటే నీకు ఎవడు అవసరం ఉంటే వాడితో మాట్లాడతావు నువ్వు. ఇప్పుడు వీళ్ళెవరూ నీకు అవసరం లేదు. ఇప్పుడు వాలంటీర్ల వల్ల నీకు వచ్చే ప్రయోజనం లేదు, అది అర్థమైంది కాబట్టి అసలు వాళ్ళ గురించి ప్రస్తావించట్లేదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా సాక్షికి వాలంటీర్లు ఎందుకు గుర్తుకొచ్చారండి? ఎందుకంటే మీరు ఇందాక మనం అనుకున్నట్టు పెన్షన్లు సజావుగా ఇస్తున్నారు, ఉద్యోగస్తులకు జీతాలు టెన్షన్గా పడుతున్నాయి. మొన్న మాట్లాడుకున్నాం. ఒక అతను పలక మీద చూసారా మీరు? 6.45కో 7.45కో మాకు శాలరీస్ పడ్డాయి 5 ఏళ్ల తర్వాత అని రాశాడు. అది చూస్తే వాళ్ళకి ఒంటికి కారం రాసుకున్నట్టు ఉంటుంది వైసీపీ వాళ్ళకి. సో అందుకని ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇవాళ గబగబా ఒక స్టోరీ రాశారు. ఇప్పుడు నిన్న శివప్రసాద్ గారు గ్రామ వార్డు సచివాలయ
ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నట్ట వాలంటీర్ల గ్రూప్స్ అన్నీ మీరు రద్దు చేయండి వాట్సాప్లో నుంచిను ఎక్స్ నుంచి అని. చేయనివ్వండి, మీకేం పోయింది ఇప్పుడు? అది మీకు సంబంధం ఏంటది? వాళ్ళు ఎందుకు చేయమన్నారో మీకు తెలియదు కదా. అది కూడా ఒక సెలవు రోజు చేయమన్నారట. అంటే సెలవు రోజు కూడా వాళ్ళు పనిచేస్తున్నారని మీరు గుర్తించండి సాక్షి గారు. సెలవు రోజు కూడా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అనేది మీరు దృష్టి పెట్టి చూడండి. అంతేగాని అందులోంచి ఏదో నెగిటివ్ తీయకండి. సెలవు రోజు కూడా ఎలా? సెలవు రోజు ఆఫీసులు పనిచేస్తాయి, కొన్నిసార్లు అవసరమైతే పనిచేస్తాయి. వాలంటీర్లకి అన్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, లేకపోతే తెలుగుదేశం కూటమి చెప్పలేదు, లేకపోతే ఏ మంత్రి మీకు వచ్చి చెవిలో చెప్పాడు ఎవడైనా? మీకు ఒక్కళ్ళకి వచ్చి ఎవరైనా చెప్పారా? లేదా వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి చెప్పారా? అది చెప్పమనండి. వాలంటీర్లు ఒక్క వాలంటీర్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడిగాడా, మాకు ఉద్యోగాలు రాలేదు సార్, మీరు మాట ఇచ్చారు, మీరు దీని మీద ధర్నా చేయండి అని అడిగారా? లేదు. ఆయా నియోజకవర్గాల్లో ఏ వైసీపీ నాయకుడి దగ్గరికైనా వాలంటీర్లు ఇంతవరకు వెళ్ళారా? మీరు చెప్పమనండి వీళ్ళని. మరి సాక్షి అది రాయదు ఎందుకు? అవి రాయాలి. ఇప్పుడు నువ్వు ఇటు వన్ సైడ్ స్టోరీ ఇచ్చావు కదా, ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూపించండి ప్రజలకి. మీరేం తప్పిదాలు చేశారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి. సో వాలంటీర్ గ్రూప్స్ అన్నీ కూడా డిలీట్ చేశారు అని చెప్పి వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. నిజంగానే డిలీట్ చేశారంటారు? అంటే సండే రోజు ఏ గవర్నమెంట్ ఆఫీసు కూడా పనిచేయదు కాబట్టి మరి డిలీట్ చేసే ఛాన్స్ ఉండేది తక్కువ అని కూడా వింటూ ఉన్నాము. అండ్ ఒకవేళ నిజంగానే డిలీట్ చేసి ఉంటే మీరు అన్నట్టు చంద్రబాబు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మొన్న ఎప్పుడైతే దాని మీద సమీక్ష చేశారో అప్పుడు ప్రతి వాలంటీర్కి కూడా వాళ్ళ విద్యార్హతను బట్టి వాళ్ళకి తగ్గ ఉద్యోగం కంపల్సరీ ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. అంటే దీనికి ప్రత్యామ్నాయంగా వాలంటీర్లకు ఇంతకన్నా పెద్దగా ఏమన్నా రాబోతున్నాయంటారా? ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు ఒకవేళ అది ఫేక్ కాదనే అనుకుందాం. ఫేక్ అయినా వచ్చిన నష్టం లేదు, ఫేక్ కాకపోయినా వచ్చిన నష్టం తెలుగుదేశానికి ఏమీ లేదు, కూటమికి అంతకంటా లేదు. ఎందుకంటున్నామంటే ఇప్పుడు వర్కింగ్ డే రోజే పనిచేయాలని ఎక్కడా లేదు. అవసరమైతే సెలవుల్లో పనిచేయచ్చు. ఇప్పుడు ఫైల్స్ దగ్ధం చేయాలంటే వీళ్ళు దొంగతనంగా తెల్లారికట్ట అర్ధరాత్రి చేస్తారు కదా. ఇప్పుడు తగలబెట్టడాలును ఏదైనా నాశనం చేయాలంటే వాళ్ళు టైములు చూసుకుంటారు. కానీ పనులు చేయటానికి ఆదివారమైనా పనిచేస్తాడు ఎవడైనా. ఒకటి. రెండోది, ఈ గ్రూప్స్ వద్దన్నారంటే తప్పేముందండి? ఇప్పుడు గ్రూప్స్తో పనే ఉంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని మీకు ఏమైనా నోటీస్ వచ్చిందా? మీకు ఏ వాలంటీర్కైనా ప్రభుత్వం ఒక తాకీదు పంపించిందా? లేదు కదా. ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళ విద్యార్హతలను బట్టి, వాళ్ళకు ఉండే స్కిల్స్ని బట్టి వాళ్ళకి వేరే రకంగా ఉపాధి ఇస్తామని ఆయన చెప్పారు. మనకి కావాల్సింది వాళ్ళకి ఉద్యోగ భరోసా కావాలండి. అది వాలంటీర్ ఉద్యోగమా, లేకపోతే మరో మంచి కంపెనీలో ఉద్యోగమా, లేదు వాళ్ళ స్కిల్కి తగిన ఉద్యోగమా అనేది తర్వాత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నువ్వెందుకు తొందరపడతావు? నీకు వాలంటీర్ అయితే ఏంటి, అతను ఉద్యోగస్తుడు అయితే నీకేంటి? వాలంటీర్గానే వాడు ఉండిపోవాలి 5,000 ఇప్పుడు సాక్షిని మనం అడుగుతున్నది అది. వాళ్ళు 5,000 అదే ఉద్యోగం చేయాలని నియమం ఏమైనా ఉందా అక్కడ? మీరు పెట్టారు వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ అనే పదం తీసేసి వాళ్ళని మంచి ఉద్యోగస్తులుగా వాళ్ళు భావించేసిన పొజిషన్ ఇస్తారేమో. వెయిట్ అండ్ సీ. 55 రోజుల్లో మీరు 55 స్టోరీలు వండుతున్నారు. మీకు ఇంక పని పాట లేదు కాబట్టి మీకు స్టోరీస్ దొరకట్లా. కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందా అని అలాగా వాళ్ళు ఒక దుర్బిడి వేసుకొని చూస్తున్నారు. కాబట్టి మనం వీళ్ళని పట్టించుకోక్కర్లా. ఈ రాతలన్నీ కూడా అసలు సాక్షి రాతలే రోతలని అందరికీ తెలుసండి. కాబట్టి అసలు దాని గురించి మనం మాట్లాడుకోకలే. కాకపోతే ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ కాబట్టి మనం ఈ అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. చాలా ముఖ్యమైన వ్యవస్థ కాబట్టి ఇప్పుడు తెలుగుదేశానికి కూడా లేకపోతే తెలుగుదేశం కూటమికి కూడా ఈ వ్యవస్థ చాలా అవసరమని వాళ్ళు అనుకున్నారు. లేదు వచ్చిన రోజే మిగతావి ఇప్పుడు సంతకం చేసినట్టు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాను అని చెప్పి ఆయన సంతకం చేసి ఉండొచ్చు కదా. అది పెద్ద పనా? ఒక్క సంతకంతో పని కదండి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు కదా. కాబట్టి సాక్షి వాళ్ళను మనం ప్రశ్నిస్తున్నామండి. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని మీకు ఎవరైనా చెప్పారా? లేదు కల్లో మీకు ఏమైనా తెలిసిందా? అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.